రానున్న ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాజీపేట పట్టణంలోని 63వ డివిజన్లో ఆయన హట్ సే హట్ చూడయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నాయని రాజేందర్ రెడ్డి స్థాయిని కాదని, ఆ ప్రాంతంలో ఆయనకు సంబంధం లేదని అన్నారు. ఆ ప్రాంతం తనదని, ప్రజల కష్ట సుఖాలు తనకు తెలుసునని, ప్రజలకు ఏం కావాలో, వారి సమస్యలు ఎలా పరిష్కరించాలో తెలుసునని అన్నారు. నాయని కూడా తన కోసం పనిచేస్తాడని, తన గెలుపు కోసం పనిచేస్తుండడంతో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. ఇక్కడ విద్యార్థులది, యువకులది, సాగులు బతుకులు తిరిగేవాడిని నేను. ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కాదు వాళ్ళు. అందరూ తెలుసు. తెలంగాణ ఎందుకోసం కొట్లాడుకున్నాం? మన నిధులు, మన నియామకాలు కొట్లాడుకున్నాం. ఈ ప్రాంత వాసిని నాకే టికెట్ రావాలని కొట్లాడుతా ఉన్నా. తప్పేంది? వాడేవాళ్ళందుకు నన్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే మరి రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి కొట్లాడిండు, మరి పిబిసిసి అధ్యక్షుడు వచ్చి ఇట్లా కొట్లాడిండు, విక్రమార్క వచ్చి పనిచేసిండు. అందరు వచ్చి నాయకులు ఎక్కడెక్కడో పోరాటం చేస్తా ఉన్నారు. అందరినీ కాంగ్రెస్ పార్టీలను కలుస్తాం, అందరు కాంగ్రెస్ కలుస్తాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, టీఆర్ఎస్ పార్టీలకు ఓడిస్తాం, బీజేపీ పార్టీని ఓడిస్తాం. కాంగ్రెస్ పార్టీ జెండా పశ్చిమల ఎగరేస్తాం, రాఘవరెడ్డి నిలబడతాడు. ఇక్కడ విద్యార్థులది, యువకులది, సాగులు బతుకులు తిరిగేవాడిని నేను. ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కాదు వాళ్ళు. అందరూ తెలుసు. తెలంగాణ ఎందుకోసం కొట్లాడుకున్నాం? మన నిధులు, మన నియామకాలు కొట్లాడుకున్నాం. ఈ ప్రాంత వాసిని నాకే టికెట్ రావాలని నేను కొట్లాడుతా ఉన్నా. తప్పేంది? వాడేవాళ్ళందుకు నన్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే మరి రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి కొట్లాడిండు, మరి పిబిసిసి అధ్యక్షుడు వచ్చి ఇట్లా కొట్లాడి